స్వప్తశ్రీ విశ్వావసునామ సంవత్సరంలో సెప్టెంబర్ 2 ధనుస్సు రాశి వారికి గోచారం ప్రకారం ఈరోజు కలిగే లాభ నష్టాలు, శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. దాంతో మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. ఈరోజు ధనుస్సు రాశి వారికి సడన్‌గా పాత స్నేహితుల నుంచి సమాచారం రావచ్చు. లేదా ఒక అనుకోని వ్యక్తి నుండి సహాయం లభించవచ్చు. మీకు నచ్చిన రంగంలో మంచి వార్త వినిపించే అవకాశం ఉంది. జాగ్రత్తగా మాట్లాడి, ఓర్పుతో వ్యవహరిస్తే ఈరోజు విజయవంతం మీదే అవుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు ధనుసు రాశి వారికి చూసుకున్నట్లయితే, ధనుసు రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా కొన్ని మంచి పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇంతకాలం ఎదురు చూసిన డబ్బులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులు చేసిన పెట్టుబడులు నేటి నుంచి లాభాలను ఇవ్వగలవు. ఉద్యోగస్తులకు అదనపు ఆదాయం ఇచ్చే పరిస్థితులు ఏర్పడవచ్చు. మీ కృషికి తగిన ప్రతిఫలం ఆర్థికంగా పొందుతారు. అయితే అనవసర ఖర్చులను అదుపులో పెట్టడం అవసరం. హఠాత్తుగా చేసే ఖర్చులు, ప్రత్యేకంగా విలాస వస్తువులపై పెట్టే డబ్బు కొంత భారంగా మారవచ్చు. ఇంటి అవసరాలు తీర్చడంలో, కుటుంబ సభ్యుల కోరికలు నెరవేర్చడంలో మీరు సంతృప్తిని పొందుతారు. ఆర్థిక పరంగా నేటి రోజు మీకు విశ్రాంతి, నమ్మకం కలిగించే విధంగా ఉంటుంది. అయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు తొందరపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. మొత్తంగా చెప్పాలంటే సెప్టెంబర్ 2వ తేదీ ధనుస్సు రాశి వారికి ఆర్థిక పరిస్థితి స్థిరంగా, సానుకూలంగా ఉండబోతుంది. చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీ ఆర్థిక స్థితి మరింత బలపడుతుంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ధనుస్సు రాశి వారికి ఈరోజు ఆరోగ్యపరంగా మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. శరీరానికి కావలసిన విశ్రాంతి ఇవ్వకపోతే అలసట, నడుము నొప్పులు, తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు. ఉదయాన్నే లేవగానే తేలికపాటి వ్యాయామం లేదా నడక చేస్తే శరీరంలో ఉత్సాహం పెరుగుతుంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. నీటిని సమృద్ధిగా తాగడం వలన శరీరానికి అవసరమైన శక్తి నిలకడగా ఉంటుంది. రక్తపోటు, చక్కెర సమస్యలతో బాధపడుతున్న వారు నేడు కొంత నియంత్రణతో ఉండాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం లేదా భక్తి కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపితే మానసిక శాంతి కలుగుతుంది. మొత్తానికి చెప్పాలంటే ధనుస్సు రాశి వారు ఈరోజు చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్య సమస్యలు పెద్దగా ఇబ్బంది పెట్టవు. సానుకూల ఆలోచనలు, క్రమబద్ధమైన జీవనశైలి మీ ఆరోగ్యానికి శక్తిని, శాంతిని అందిస్తాయి. ఇక ఉద్యోగస్తుల విషయానికొస్తే ఈరోజు ధనుస్సు రాశి వారికి ఉద్యోగపరంగా మిశ్రమమైన ఫలితాలు ఉంటాయి. పనిలో నూతన అవకాశాలు దొరకవచ్చు. కానీ చిన్న అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ కష్టపడి పనిచేసే ధోరణి, నిజాయితీతో ఉన్న ప్రవర్తన మేనేజ్మెంట్‌లో ఆకట్టుకుంటుంది. అయితే సహోద్యోగులతో అనవసరమైన వాదోపవాదాలకు దూరంగా ఉండటం చాలా అవసరం. మీ అభిప్రాయాన్ని సున్నితంగా చెప్పడం వలన పెద్ద సమస్యలు తప్పించుకోవచ్చు. కొత్త పనుల బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. వాటిని సవాలుగా స్వీకరించాలి. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి అనుకూలమైన సమాచారం రావచ్చు. అధికారి స్థాయి వ్యక్తుల నుంచి ప్రోత్సాహం, మద్దతు లభిస్తుంది. కొంతమందికి ప్రమోషన్, జీతం పెంపు గురించి చర్చలు ప్రారంభమయ్యే అవకాశము ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈరోజు మీ సహనం, క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం వలన ఉద్యోగ రంగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. చిన్న సమస్యలను సహనంతో ఎదుర్కొంటే విజయానికి మీరు మరింత దగ్గర అవుతారు. ఇక వ్యాపారస్తుల విషయానికొస్తే ధనుసు రాశి వారికి ఈరోజు వ్యాపార పరంగా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా పాత క్లయింట్లు మళ్ళీ మీపై నమ్మకాన్ని చూపించడం వలన వ్యాపారంలో స్థిరత్వం పెరుగుతుంది. ఆర్థికంగా లాభాలు పొందే పరిస్థితులు ఉన్నప్పటికీ పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ముందుకు సాగాలి. భాగస్వామ్య వ్యాపారాల్లో సామర్థ్యం పెరుగుతుంది. అయితే చిన్న అపార్థాలు పెద్ద సమస్యలుగా మారకుండా జాగ్రత్త వహించాలి. ప్రచారం, మార్కెటింగ్ రంగంలో మీరు పెట్టే కృషి ఈరోజు మంచి ఫలితాలను ఇస్తుంది. కొత్త ప్రాజెక్టులు, కొత్త కాంట్రాక్టులు ఏర్పడే అవకాశము ఉంది. నూతన వ్యాపార ఆలోచనలకు ఇది శుభదినమని చెప్పుకోవాలి. మొత్తానికి ధనుసు రాశి వ్యాపారవేత్తలకు ఈరోజు లాభదాయకంగానే ఉంటుంది. కానీ సహనం, వ్యూహాత్మక ఆలోచన, నిర్ణయాల్లో జాగ్రత్త ఉంటే మరింత విజయాన్ని సాధించవచ్చు. ఇక విద్యార్థుల విషయానికొస్తే
ధనుసు రాశి విద్యార్థులకు ఈరోజు మానసికంగా ఉత్సాహం కలుగుతుంది. చదువులో దృష్టి సారించేందుకు అనుకూలమైన సమయం. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో మిగిలిపోయిన పనులను పూర్తి చేసే శక్తి మీలో ఉంటుంది. ఉపాధ్యాయుల సహకారం, స్నేహితుల ప్రోత్సాహం కూడా లభిస్తుంది. కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. అయితే ఒకేసారి అన్ని విషయాలపై దృష్టి పెట్టకుండా క్రమబద్ధతతో చదివితే మంచి ఫలితాలు వస్తాయి. కళాత్మక రంగంలో ఉన్న విద్యార్థులు తమ ప్రతిభను బయటకు చూపించేందుకు ఇది ఉత్తమమైన సమయం. పరీక్షల ప్రాజెక్టులలో మీరు ఆశించిన ఫలితాలు పొందే అవకాశం ఉంది. మొత్తానికి ధనుస్సు రాశి విద్యార్థులకు ఈరోజు అభివృద్ధి, ఆత్మవిశ్వాసం, విజయానికి సూచనలతో నిండి ఉంది. పట్టుదలతో ముందుకు సాగితే మంచి ఫలితాలను అందుకోవచ్చు. ఇక కుటుంబ జీవితానికి వస్తే ధనుస్సు రాశి వారి కుటుంబ జీవితంలో ఈరోజు సౌమ్యమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం మరింత బలపడుతుంది. ముఖ్యంగా పెద్దలతో మాట్లాడేటప్పుడు గౌరవం చూపడం వలన వారి ఆశీస్సులు లభిస్తాయి. సోదరుల, స్నేహితుల సహకారం పొందే రోజు ఇది. ఇంట్లో చిన్నపాటి వేడుకలు లేదా ఆహ్లాదకరమైన సంఘటనలు చోటు చేసుకోవచ్చు. గృహంలో సంతోషకరమైన వాతావరణం ఉండటం వలన మీ మనసు ఉల్లాసంగా ఉంటుంది. అయితే చిన్న విషయాలను పెద్ద సమస్యలుగా మార్చకుండా శాంతియుతంగా వ్యవహరించడం మంచిది. జీవిత భాగస్వామితో ఉన్న అనుబంధం మరింత బలపడుతుంది. పిల్లల విజయాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. మొత్తంగా ధనుసు రాశి వారి కుటుంబ జీవితం ఈరోజు ఆనందం, సఖ్యత, సౌఖ్యంతో నిండి ఉంటుంది. ఇక జీవిత భాగస్వామితో ఈరోజు ధనుసు రాశి వారికి ఉన్న అనుబంధం మరింత సాన్నిహిత్యం పొందే అవకాశం ఉంది. పరస్పర అవగాహనతో మాట్లాడడం వలన చిన్నపాటి అపార్థాలు తొలగిపోతాయి. కలిసి గడిపే సమయం మీ బంధాన్ని బలపరుస్తుంది. జీవిత భాగస్వామి మీకు అండగా నిలిచి కొత్త ప్రేరణ ఇస్తాడు. కుటుంబ బాధ్యతలు పంచుకోవడంలో ఒకరినొకరు సహకరించే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాలు లేదా కుటుంబ విషయాలలో మీరిద్దరూ ఒకే అభిప్రాయానికి రావచ్చు. అయితే భావోద్వేగాలను అదుపులో ఉంచి కోపం లేదా గట్టిగా మాట్లాడే ధోరణిని నివారించాలి. కాస్త ఓపిక చూపితే మీ బంధం మరింత సౌఖ్యంగా మారుతుంది. మొత్తంగా ధనుస్సు రాశి వారికి ఈరోజు జీవిత భాగస్వామితో అనుబంధం స్నేహపూర్వకంగా, ప్రేమతో, సఖ్యతతో నిండిపోతుంది. ఈరోజు ధనుస్సు రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి ఈరోజు సాధారణంగా అనుకూల ఫలితాలు వచ్చినప్పటికీ కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఆర్థిక పరంగా డబ్బు విషయంలో హడావుడిగా పెట్టుబడులు పెట్టకుండా ముందుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. స్నేహితులు లేదా బంధువుల ప్రలోభాలకు లోనై ఆర్థిక నష్టాలు చవి చూడకుండా జాగ్రత్త పడాలి. అనవసరమైన ఖర్చులు తగ్గించడం మంచిది. డబ్బు ఆదా చేయడంలో శ్రద్ధ పెడితే భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఉద్యోగ మరియు వ్యాపార రంగంలో చూసుకున్నట్లయితే ఉద్యోగంలో సహోద్యోగులతో మాటల్లో జాగ్రత్త వహించాలి. మీ నిజాయితీ, కష్టం ప్రశంసలు పొందుతాయి. కానీ కొంత అసూయ కూడా కలుగుతుంది. చిన్న అపార్థాలు పెద్ద సమస్యలకు దారితీయకుండా సహనం పాటించాలి. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు తీసుకునే ముందు ప్రతి అంగుళం పరిశీలించాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం ద్వారా భవిష్యత్తు సమస్యలను నివారించవచ్చు. ఇక జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కాస్త సహనం పాటించాలి. చిన్న విషయాలు పెద్ద వాదనలకు దారితీయకుండా మౌనం పాటించడం ఉత్తమం. కుటుంబ విషయాలలో పెద్ద సలహా తీసుకోవడం మంచిది. మీ అభిప్రాయాన్ని బలవంతంగా రుద్దకుండా శాంతంగా వివరించండి. పిల్లల చదువు విషయంలో వారికి అధిక ఒత్తిడి చేయకుండా ప్రోత్సహించడం ఉత్తమం. ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్త అవసరం. అలసట, ఒత్తిడి, తలనొప్పి లాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. సరైన విశ్రాంతి, తగిన ఆహారం, తేలికైన వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. నిద్రలేమి మీ పనితీరును ప్రభావితం చేయవచ్చు. కాబట్టి సరైన నిద్రకు ప్రాధాన్యం ఇవ్వండి. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ధ్యానం, ప్రార్థన ఉపయోగకరంగా ఉంటాయి. మొత్తంగా చూసుకుంటే ధనుసు రాశి వారు ఈరోజు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు సాగితే మంచిది. ఆర్థికం, ఉద్యోగం, కుటుంబం, ఆరోగ్యం అన్ని రంగాల్లోనూ కాస్త శ్రద్ధ పెట్టడం ద్వారా అనవసరమైన ఇబ్బందులను నివారించవచ్చు. సహనం, ఆచితూచి వ్యవహరించడం మీ విజయానికి మూల కారణం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. అలాగే మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని నొక్కండి. సర్వే జన సుఖినో భవంతు.